సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను కాంగ్రెస్ నెరవేర్చడం లేదన్నారు. అటు కేరళంలో ప్రచారానికి వెళ్లిన రేవంత్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేశారని ఆరోపించారు. బంగారు బాతుల తెలంగాణను కాంగ్రెస్ అధిష్టానం వాడుకుంటోందని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రాష్ట్ర ప్రజల సొమ్మునే పంపిస్తున్నారని విమర్శించారు. రేపు మహిళలకు చెప్తాను, మీరు బస్సు ఉచితంగా ఉంది కదా, ఎక్కువ తక్కువ అలవాటు చేసుకోకండి, ఎందుకంటే ప్రైవేటీకరణ అవుతుంది. రేపు అందరికి బస్సు టికెట్ ఇది, అది కూడా రద్దు చేస్తారు. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు లేవు. ఒకటే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీకు, అది రేవంత్ రెడ్డి గారి గ్యారంటీ. అది ఏం గ్యారంటీ అంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ డబ్బులు అక్కడ పోవటం, ఇది ఒకటే గ్యారంటీ. ఈరోజు కేరళలో మొత్తం కూడా మన తెలంగాణ డబ్బులే అక్కడ వాడుతూ ఉన్నారు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ. గతంలో బీహార్లో అదే వాడారు. ఒక బంగారు బాధ గుడ్డు పెట్టేటటువంటి ఒక తెలంగాణ అయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీకు. ఎక్కడ ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీ గారు రమ్మంటే ఎందుకన్నారు, మొన్న 1000 కోట్ల నేను ఇస్తా అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు.